హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్స్. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్తో ఉన్నా అనుకుంటున్నారా? మీకు తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, నేను ట్రిప్కి వెళ్తున్నా. సో యా, ఇదొక సడన్ ప్లాన్ గేస్. ఏదో అనుకుంది 3 రోజుల ముందు అనుకున్నది అసలు కానే కాదు. సడన్ ప్లాన్. వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ టైం 6:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అండ్ యా, ఎక్కడికి వెళ్తున్నామో పోను నేను మీకు కూడా చెప్తా. అండ్ విశ్వక్ కూడా వచ్చింది ఇప్పుడే. లెట్స్ గో క్యూటీస్. సో ఫైనల్లీ విశ్వక్ కూడా వచ్చేసిండు. హలో క్యూటీస్, హాయ్ ఎవ్రీవన్. ఎడికొస్తున్నాం మనం? విజయవాడ. నేను ఇంకా చెప్పలే వాళ్ళకి, ఇప్పుడు నువ్వే చెప్పినావు. ఎస్, వీఆర్ గోయింగ్ టు విజయవాడ కనకదుర్గ టెంపుల్. దెన్ దాని తర్వాత చెప్తాం, తర్వాత సస్పెన్స్. బ్లాగర్ అయిపోతుండే ఆయన కూడా. తమిళ వచ్చి ఇంకా. సో యా, ఇప్పుడు మేము వైశాలి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, కానీ వాళ్ళు మాత్రం ఇంకా రావట్లేదు. సుతారంగా రెడీ అవుతున్నారు. అండ్ టైం ఇప్పుడు ఐ గెస్ 7 అవుతుంది. అండ్ యా, ఫైనల్ వెళ్తున్నాం గేస్. అండ్ యా, బేసిక్గా కార్ రెంట్కి తీసుకున్నాం మేము. అటు మా డెస్టినేషన్ ఏమో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాం. సో యా, లెట్స్ గో. ఎట్లుంటుందో, ఏమవుతుందో, ఏం ఫన్ చేస్తామో మొత్తం చూపిస్తాం మీకు. ఓకే బాయ్. ఇప్పుడే వైశాలి వాళ్ళు వచ్చినారు. హాయ్ జయక, హాయ్ చెప్పు. హలో. సో క్యూటీస్, వీళ్ళు చాలా లేట్ వచ్చినారు. వీళ్ళ కోసమే అర్ధగంట సేపు 6:30కి రండి అని చెప్పి. సో గైస్, అంత లేట్ అయింది. అండ్ ఇప్పుడే మేము స్టార్ట్ అయినాం. నా ముందు మా కాలేజ్ బస్ కూడా ఉంది. ఇప్పుడే మేము మా ఫస్ట్ షాప్ దిగినాం. ఏంది? ఆందోళ్ మైసమ్మ. ఇక్కడ దర్శనం చేసుకొని మొక్కుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. అవును గైస్, సైలెంట్ ఉన్నారు గైస్. ఎవరు? హాయ్ హాయ్ హాసిని. హాయ్ హాయ్ హాయ్. దబ్బలం. దాని మీద దర్శనం అయిపోయింది మరి. ఫస్ట్ గుడికి వచ్చేసినాం. అంత మెల్ల మాట్లాడితే ఎవ్వరికి వినిపించదు. బై ద వే, ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయింది. కారుకి కూడా కొబ్బరికాయ కొట్టేసినాం. లెట్స్ గో టు విజయవాడ. లెట్స్ గో టు విజయవాడ. ఇద్దరు వెనకాల సొల్లు ముచ్చట్లు వెళ్తారు గాయస్. సంథింగ్ డిస్కస్ చేస్తున్నారు గాయస్, ఎవరు తెలియకుండా. హాయ్ గాయస్, we are going to Vijayawada right now. We both are new. Notice the guys, notice the rockets into space with all the boardroom dramas along the way. Find out how he did it with good batteries. Listen. బ్లాగ్ చేస్తున్నాం గాయస్. ఫోన్ అడుగుతుంది, మీ ఫోన్ మధ్యలో ఎట్లా ఇస్తాం తెలియదు గాయస్. గుట్ట బాగుందంట గాయస్, గుట్ట బాగుంది. తెలుగు సాంగ్ వస్తలే గాయస్. నాకు కొన్ని తెలుగు సాంగ్స్ వస్తాయి గాయస్. మేము ఇంకా డ్రైవింగ్ లోనే ఉన్నాం. ఇంకా అసలు విజయవాడ దగ్గర కూడా పోయినామారా? ఇస్తున్నా మాట్లాడిస్తా. వచ్చినాము. More 90 kilometers to go. యా, more 90 kilometers to go. మేము ఇంకా టిఫిన్ కూడా ఆపలే, ఇప్పుడు ఆపుతున్నాం. అండ్ ఇప్పుడు మేము టిఫిన్ వెళ్తున్నాం. అక్కడ అయినాక విల్ షో యూ దిస్. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడే మేము టిఫిన్ కాగినాం. మేము ఇందాకనే ఆంధ్రాకి కూడా ఎంటర్ అయినాం.
జస్ట్ నౌ ల్యాండెడ్ గైస్. జస్ట్ ఇప్పుడే ఇలా వచ్చేసాం అంతే. గైస్ ఇందాకనే మేము టిఫిన్ కూడా చేసేసినాం. హౌ వాస్ ద టిఫిన్ బ్రో? నాట్ బాలే. గుడ్. ఓకే ఓకే బాలే. బాలే. సరే మీరే గైస్ ఈ పిల్ల ఊగలుగుతుంది. ఇప్పుడు వైశాలి వైశాలి ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నా నాన్న. ఎట్లా బాలే గైస్. ఏంటి బాలే? తిన్నాం ఇంకా. హాసిని దోశ ఎట్లుంది? ఫస్ట్ ఏం బాలేదు. బాలే నిజం గైస్, బాలే. ఇప్పుడు ఏదైనా ఆపితే మళ్ళీ తింటాం. ఐ మీన్ టిఫిన్ తిన్నాం మళ్ళీ తినయా? ఏమి తిన్నాం ఏం తిన్నాం ఏం తిన్నాం? బట్ ఆపుతాను. బోండం కాదు గైస్, అలా తింటారు. అండ్ బై ద వే చేరేక మొన్ననే మహారాష్ట్ర ట్రిప్ అయింది. ఆ ఫోటోస్ చూస్తున్నాం మేము. ఇట్లాను స్క్రోల్ చేయి, ఇట్లాను ఎవరు అడిగారు గైస్ ఇప్పుడు అవన్నీ? ఇట ముందర ఒకరికి బాగా మండుతుంది గైస్. ఇది ఎల్లోరా కేవ్స్ అంటే మనం కూడా పోదాం ఫ్యూచర్ లో. చూద్దాం గైస్. అదే కొందరు ముఖాలు మారుతాయి గైస్ ఎప్పుడు, వాళ్ళు వదిలే. ఇందాకనే విజయవాడకు వచ్చేసినాం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో మీకు చూసి. ఇది ఇబ్రహీంపట్నం మినీ డ్యామ్, ఆంధ్రప్రదేశ్ గైస్, తెలంగాణ కాదు. మస్తుంది. నన్ను వీళ్ళిద్దరి మధ్యలో వేసిరు. వాళ్ళ విషయం దగ్గరకు సో క్యూడీస్ నన్ను వీళ్ళిద్దరి మధ్యలో సంపుతాయి. హాసిని అలోన్ టైం ఎంజాయ్ చేస్తుంది వెనకాల. అండ్ జయరేఖ ముందుకు వచ్చింది. మాట్లాడట్లే గైస్, రూమ్ లో అయితే వదులుతుంది. హాసిని చెప్పు. ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన హాసిని కూర్చుంటది కొద్దిసేపు తర్వాత. ఇందాక మేము చూసిన ఇబ్రహీంపట్నం ఆగు విశ్వ, ఇందాక ఇబ్రహీంపట్నం డ్యామ్ కావాలని చేశారు ఫ్రెండ్స్, మరి ఇగ్నోర్ దెమ్. చెప్పు. ఇబ్రహీంపట్నం డ్యామ్ అది చిన్నది. ఇది బై ద వే మేము ఆంధ్రాలో లేము గైస్, డిస్టర్బ్ చేస్తాడు గైస్. అంతే. ఇందాక మేము ఇబ్రహీంపట్నం డ్యామ్ దగ్గర దిగినాం, ఫొటోస్ దిగినాం. డ్యామ్ కాదు అది, డ్యామే అని వచ్చింది. సో గైస్ మేము ఎందుకు డ్యామ్ అంటున్నాం అంటే, మేము స్నాప్ పెట్టినప్పుడు లొకేషన్ లో ఇబ్రహీంపట్నం డ్యామ్ అని వచ్చింది. సో అట్లా మాకు తెలుసు, లేకపోతే మాకేం తెలుసు. అండ్ యా ఇప్పుడు మేము వీఆర్ హెడింగ్ టు అమ్మవారి టెంపుల్. హోప్ఫుల్లీ అది తీసి ఉండాలి అని కోరుకుంటూ. సో గైస్ చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్ తో వెళ్తున్నాం. డిస్ట్రీ పెట్టకండి బై ద వే. ఎస్ గైస్, అంటే దర్శనంకి వెళ్తున్నాం. వైశాలి 24 గంటలు నవ్వుతూనే ఉంటది. నేను ముందర కూర్చొని ఫుల్ ఫోటోలు దిగుతుంది. సో అక్కడ పోయిన తర్వాత విల్ మీట్ యూ. చెప్పండి. క్యాప్చరింగ్ చేయడం ఇస్ మై మేజర్. క్యాప్చరింగ్ ఇస్ ఆర్ట్ అంటుంది బేసిక్ గా, అందులో ఆమె ఆర్టిస్ట్ అంట. సో సో క్యూడీస్ ఇప్పుడే మేము వచ్చేసినాము. చాలా తిప్పలు పడినాం బేసిక్. ఇక్కడనే తిరుగుతుంటే డ్రైవర్ సాబ్ మెల్లగా. సో యా, సో గైస్ సో గుడ్, యు నో, సో గుడ్. ఈమె నాది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తుంది బ్యాగ్. ఈయననేమో హ్యాండ్ బ్యాగ్ స్టోర్, మొత్తం మేకప్ ఐటమ్స్. బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజ్. సో క్యూటీస్ ఇప్పుడే మేము వచ్చేసినాము అమ్మవారి దగ్గరికి. అండ్ వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ షాపింగ్ చేస్తూనే ఉన్నారు, వైశాలి, హాసిని, చేరేక. అండ్ ఇప్పుడు మేము కిందనే ఉన్నాం. ఇప్పుడు మేము పైకి వెళ్ళాలి. గైస్ షాపింగ్ చేసిరా? ఏం చేస్తారు గైస్ మరి? సో గైస్ మేము కూడా వచ్చినాక దర్శనం అయిపోయినాక కొనుక్కుంటాం ఏమైనా. విశ్వ గ్యాప్ లో కుర్తి చేంజ్ చేస్తాం, సారీ కుర్తా.
సో క్యూటీస్, అదే ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్. సో మేము రీచ్ అయినాం టెంపుల్కి, పైకి వెళ్తున్నాం ఇప్పుడు. వీటికి పైకి ఎక్కే దారి లేదంట గైస్, నడుచుకుంటా ఆర్ బస్సా తెలీదు గైస్. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం మెట్ల దారి. సో క్యూటీస్, ఎండ ఇడ ఫుల్ అంటే ఫుల్ ఉంది, చచ్చిపోతున్నాం మేమైతే. సో క్యూటీస్, దర్శనం అయినాక విల్ మీట్ యూ గైస్. అప్పటి వరకు దర్శనం అయిపోయాక కలుద్దాం గైస్. బాయ్. సో క్యూటీస్, ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయింది. అండ్ యా, పైన 6 floors ఎక్కినాం, కానీ అంత ఏమనాలి, చాలా అంటే చాలా అలసిపోయినాం గైస్ మేము అప్పుడే. సో మేము తర్వాత మంచిగా దర్శనం ఎట్లయింది చెప్పు. దర్శనం చాలా మంచిగా అయింది. అండ్ యా, తర్వాత మేము అన్నదానం కూడా మంచిగా చేసి తినేసి వచ్చేసినాము. టెస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఎస్ గైస్, పేషెంట్స్ టెస్ట్ చేయడం జరిగింది. చాలాసేపు లైన్లో నిలబడ్డాం. చెప్పు, అన్నదానం ఫుడ్ ఎట్లుండే? పప్పు ఇంకా పప్పు చారు బాగుంది గైస్. నాకు స్పెషల్ ట్రీట్మెంట్. బీట్రూట్ నేను తిన్నాను గైస్, సో నేను తినలేదు. అండ్ ఇప్పుడు మేము హోమ్ అయిపోతుంది. ఇప్పుడు మేము చీరాల బీచ్కి వెళ్తున్నాము. చీరాల బాపట్ల ఈ రెండింటిలో ఏదో ఒకటి వెళ్తాము. అండ్ ఇప్పుడైతే ఇక్కడనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ కొన్ని కొనుక్కుంటాం. లైక్ కాదే కుంకుమ, ఐస్ క్రీమ్, అవి కూడా ఆఫ్ కోర్స్. బాగుండే అంత ఆకలి తర్వాత తిన్నాక. ఐస్ క్రీమ్ గైస్, యా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం. ప్రసాదం తీసుకోవడమే మర్చిపోయినాం, ఇప్పుడు తీసుకుంటాం. జాతర ఇప్పుడే నేను ఒరిజినల్ చైల్డ్హుడ్ ఫోటో ఇది కొనుక్కున్నా గైస్. నాకు ఎప్పటి నుంచి కొనుక్కోవాలని కొనుక్కున్నా. ఇక్కడ ఫోటో సెషన్ అవుతుంది బై ద వే. ఇప్పుడే మేము ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చినాము. వాటర్ అంతగా లేవు, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడే మంచిగా సన్సెట్ అవుతుంది గైస్. ఇట్స్ సో బ్యూటిఫుల్. విజయవాడ ఇస్ సో గుడ్. గైస్, హౌ ఇస్ విజయవాడ? మహారాష్ట్ర అంతే లేదు. సో గైస్, ఈమె కాక మహారాష్ట్ర పోయిందని మహారాష్ట్ర సో గైస్, విజయవాడ అయితే నిజంగా బాగుంది. వి లవ్డ్ ఇట్. ఏదో ఉంది, అమ్మవారు బాగుంది, అమ్మవారి దర్శనం కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. నేను బాగున్నా ఆఫ్ కోర్స్. నేను ఒక్కదాన్ని ఇట్లా వెనక కూర్చున్నాం. ఇక్కడ అన్ని సరుకు సామాన్లు ఉన్నాయి, బట్ స్టిల్. సో యా, ఇప్పుడు మేము చీరాల పోతున్నాం. అక్కడ పోయినాక చూపిస్తా గైస్, ఎందుకంటే నా ఫోన్లో అసలు ఛార్జింగ్ లేదు. అండ్ ఇగ్నోర్ మై బొట్టు ఆల్సో, సో పెద్దగా దేర్. నా ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, సో అందుకే ముందే చెప్పేసి పెట్టేద్దామని ఉన్నా. యా, హియర్ ఈస్ ప్రకాశం బ్యారేజ్. ఐస్ క్రీమ్ బాగాలేదు గైస్, అందుకే ఏం చూపిలే, పడేసినాం అది కూడా. అండ్ యా, నౌ వి ఆర్ హెడింగ్ టు చీరాల. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30 ఓన్లీ. యా, విజయవాడ గుడి పోయినాం. గుడి అయిపోయినాక ప్రకాశం బ్యారేజ్ చిన్నగా అట్లా పోయి ఐస్ క్రీమ్ తిన్నామాట. ఐస్ క్రీమ్ ఒక చిన్న పెద్ద స్టోరీ అయింది, చెప్తుంది వైశాఖ మీకు తర్వాత. ఒక్క నిమిషం. యా, సో ఐస్ క్రీమ్ అయిపోయినాక స్టార్ట్ అయినాం అనమాట. ఇప్పుడు వీఆర్ హెడింగ్ టు చీరాల బీచ్ అనమాట. ఇంకొక 40 minutesలో విల్ బి దేర్. అది దా అప్డేట్. హాయ్ వైశాఖ. అక్కడికి వెళ్ళి విల్ మీట్ యు గైస్. నేను కనిపిస్తలేం ఆఫ్ కోర్స్. ఓకే, క్యూటీస్, మేము ఇప్పుడు అంటే వచ్చి ఒక అర్ధగంట అవుతుంది. రూమ్ కూడా వచ్చేసినాము. వచ్చి మొత్తం ఇట్లా ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాం. మీకు రూమ్ టూర్ రేపు చూపిస్తాయి గైస్, Day 2లా. అండ్ ఇప్పుడు మేము ఫుడ్ హంట్కి వెళ్తున్నాం.
రండి. సో గైస్ ఎట్లున్నాయి? బాగున్నాయి, నిజంగా బాగున్నాయి గైస్. వి విల్ ఆల్సో సజెస్ట్ యూ. ఏం పేరు నేను బయటకు చెప్తాం. కేజే రిసార్ట్స్. కేజే రిసార్ట్స్ గైస్. ఎవరైనా చీరాల వస్తే డూ విజిట్. అంటే రీజనబుల్ గైస్, మన ప్రైస్కి వస్తున్నాయి. అండ్ కానీ ఏది ఎట్లయినా సరే మార్నింగ్ 10కి చెక్అవుట్ అయిపోవాలంట. ఏ రిసార్ట్ అయినా అంతే ఉంది. కానీ ఇంకొక రిసార్ట్ చూసినామా టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ యా కమింగ్ టు చీరాల. చీరాలలో 2 బీచెస్ ఉంటాయంట. రామాపురం, ఓడేరా అంట. మేము రామాపురంకి వచ్చాం ఎందుకంటే అందరూ మాకు అదే సజెస్ట్ చేసిరు. ఏమో సజెస్ట్ చేసిరు ఏమో గైస్ తీసుకొచ్చి. అవును గైస్. అండ్ ఇప్పుడు బీచ్ కూడా అలౌడ్ గైస్. కానీ మేము లోపలికి కుక్కం కరుస్తాం ఎందుకు. సో కానీ లోపలికి అలౌడ్ లేదు. లోపలికి కూడా అలౌడ్ లేదు. మేము పోట్లేము. అండ్ ఇప్పుడైతే మేము ఫుడ్ కాల్ చేసి ఎందుకంటే ఫుల్ ఆకలిస్తుంది. మేము మధ్యాహ్నం గుడిలో కూడా మేము అన్నదానంలోనే తిన్నాం కాబట్టి వీ నీడ్ టు ఈట్ సంథింగ్. సో యా లెట్స్ గో. Yes, we are going now. Yes, we are going now to eat something. చాలా ఆకలిస్తుంది, ఫుల్ ఆకలిస్తుంది గైస్. ఫుల్ ఎంత అంటే అంత. ఇప్పుడు ఎక్కడ దొరకదు. అవును గైస్, ఇప్పుడు ఎక్కడ దొరకకపోతే ఇక్కడ స్విగ్గీ ఆప్షన్ కూడా ఉంది గైస్. నేను స్విగ్గీ పెడదామంటే వద్దు, స్ట్రీట్ ఫుడ్ ఇద్దామని చెప్తున్నారు. సో గైస్ ఇక్కడ స్విగ్గీ ఆప్షన్ కూడా ఉంది కానీ మళ్ళీ టూ మచ్ కాస్ట్ అయితే మేమే బయట తీసుకొని పోతున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బయట కూడా అంతే అవుతుంది గైస్, వీళ్ళకి అర్థం అయితలేదు. హలో గైస్. హలో గైస్. సో యా మేము ఇప్పుడే షాప్ పేరు ఏందన్నా? ఎక్కడున్నా షాప్ పేరు. సో గైస్ ఈ చీకట్లో అన్ని బంద్ ఉన్నాయి కానీ మేము ఇప్పుడు హేతు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి రండి గైస్. మీరు కూడా చీరాల వస్తే ప్రమోషన్ అనుకున్నారు. ప్రమోషన్ కాదు. సో యా తిన్నాక విల్ సే ద టేస్ట్. ఆఫ్ కోర్స్ బాగుంటది. అండ్ ఫస్ట్ థింగ్ ఈ చీకట్లో మాకేం దొరకలే. తీసుకున్నా మేము పెట్టుకోవాలనుకోవట్లే. అండ్ మీకు ఒక బండి చూపిస్తా గైస్, మస్తు ఉంది. హౌ క్యూట్ ఇట్ ఈస్. బాగుంది గైస్. థింగ్ మంచిది తినాలి, తిని తిరగాలి. వాట్ యు గైస్ సే? తిని తిరగాలి అంతే. ఏంటి మళ్ళీ అంత అవన్నీ ఏం పాటించదు గైస్. మీకు చూపిస్తాను. ఇదే రెసిపీ ఎగ్ వేస్తుంది అంటే అది ఎగ్ రైస్ అయిపోతుంది. చూపించండి ఓకే నాకు లేదు. సారీ బాయ్. సో క్యూటీస్ ఇప్పుడే ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. లెట్స్ టేస్ట్ ఇట్. మీరు ఎవరైనా చేస్తారా నాతో పాటు? నేను చేసి ఇస్తా. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది గైస్. ఎవరైతే చిరాలు వస్తారో ప్లీజ్ ట్రై ఇట్. సో క్యూటీస్ అన్న మాకు స్టార్ ఫ్రూట్స్ ఇచ్చినాడు. అండ్ మేము ఇవి ఫస్ట్ టైం కూడా చూస్తున్నాం. హౌ ఇస్ ఇట్ గైస్? ఇప్పుడు అన్న వాళ్ళ అడ్రస్ చెప్తారు. అన్న చెప్పండి అన్న మీ అడ్రస్. చీరాల నుంచి స్ట్రైట్ వస్తే రామపురం రోడ్డు ఇదే గైస్. అందరూ ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ తెలుసుకొని పేమెంట్ మంచిగుంటే పేమెంట్ ఇవ్వండి, లేకపోతే లేదు. అది మీ ఇష్టం. టు బి ఫ్రాంక్ అన్ని బాగున్నాయి నిజంగా. ఫ్రైడ్ రైస్ బాగుంది, వెజ్ బాగుంది, మంచూరియా, గోబీ మంచూరియా అన్ని బాగున్నాయి గైస్. కానీ అందరూ ఎవరైనా వస్తే పక్కా టేస్ట్ చేయండి. అండ్ యా ఈ స్టార్ ఫ్రూట్స్ కూడా నేనైతే ఫస్ట్ టైం తింటున్నాం. వీళ్ళు కూడా మేమైతే ఫస్ట్ టైమేనా? ఎస్, కానీ బాగుంది గైస్. ఇప్పుడు గోబీ మంచూరియా బాగుంది. కారం ఉప్పు గైస్. బాగుంది గైస్, కారం ఎక్కువ నాకు. బై ఫ్రెండ్స్. ఇప్పుడే మేము తిని ఇందాక మేము ఇట్లా బీచ్ దగ్గరికి వచ్చినాము. ఇట్స్ సో గుడ్ గైస్. లోపలికి ಹೋಗ್ಬೇಟా? సో గైస్ కానీ వేవ్స్ అయితే చాలా 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 స్పీడ్ వస్తున్నాయి. బట్ ఇట్స్ సో గుడ్ గైస్. ఎవ్వరు లేరు.
మేమే ఉన్నాం. మస్తు ఉంది గైస్. అబ్బా లైఫ్ అంటే ఇది కదా బ్రో. వైశాలిట్రా మీకు చూడండి గైస్, ఆలల సప్పుడు సో గుడ్. మళ్ళీ వస్తున్నాయి చాలా జాగ్రత్త ఉండాలి. చూడండి ఇట్లా స్పీడ్ వస్తూనే మొత్తం పైన అంతా తడిచిపోతుంది. ఏ గైస్ రేపు పొద్దుగాల మళ్ళీ వస్తాం. పొద్దుగాల మంది ఫుల్ ఎంజాయ్ చేసేప్పుడు స్నాప్ పెట్టాలి. బాయ్. మట్టి మొత్తం సింక్ అవుతుంది. తీసేయ్. ఓ వైశాలి నువ్వు కూడా సో క్యూటీస్, ఇప్పుడే మేము రిసార్ట్ టూర్ వచ్చేసినాం. టైం ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. బీచ్లో చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసినాం మేము. అండ్ యా ఇప్పుడు కొంచెం సేపు యూనో కార్డ్స్ ఇంకేమున్నాయి కొన్ని ఆడుకోవాలి. డ్యాన్సులు ఉన్నాయంట బోయి చెప్తున్నాడు. సో యా నా డ్రెస్ ఇంకా ఆడలేని ఇట్లా బయటనే కూర్చొని ఉయ్యాలు అవుతున్నాయి గైస్. అట్లనే నాప్ కూడా వేసిన. వైశాలి వచ్చి లేపి. సో యా బయట ఫుల్ చలి, ఇంకా దోమలు ఉన్నాయి. రేపటి వ్లాగ్లో మీకు హోమ్ టూర్ చూపిస్తాం. అప్పటి వరకు బాయ్ క్యూరీస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel Vaishu Vishayalu. Bye cuties, meet you in the next one.